Test for two correlation coefficients x1 y1, x2 y2, x3 y3 up to so on xn1 yn1. First random sample. ఈ శాంపుల్ సైజ్ వచ్చేసరికి n1, శాంపుల్ correlation coefficient is r1. ఈ శాంపుల్ ఏ పాపులేషన్ నుంచి అయితే తీసుకున్నామో ఆ పాపులేషన్ correlation coefficient వచ్చేసరికి ρ1 అండ్ x1 y1, x2 y2, x3 y3 అప్ టు సో ఆన్ xn2 yn2. ఇది సెకండ్ శాంపుల్. ఈ సెకండ్ శాంపుల్ సైజ్ వచ్చేసరికి n2. ఈ శాంపుల్ కార్లేషన్ కోఎఫిషియంట్ r2. ఈ శాంపుల్ ఏ పాపులేషన్ నుంచి అయితే తీసుకున్నామో ఆ పాపులేషన్ కార్లేషన్ కోఎఫిషియంట్ ఈస్ ρ2. నల్ హైపోథెసిస్. నల్ హైపోథెసిస్లో ఏం తీసుకోవాలి? h0 such that ρ1 is equal to ρ2. దాని మీనింగ్ ఏంటిదంటే there is no significant difference between two sample correlation coefficients. నెక్స్ట్ ఆల్టర్నేట్ హైపోథెసిస్. ఆల్టర్నేట్ హైపోథెసిస్ అంటే అదర్ దెన్ నల్ హైపోథెసిస్. నల్ హైపోథెసిస్లో మనం ఏం తీసుకున్నాం? ρ1 ఈజ్ ఈక్వల్ టు ρ2. సో ఆల్టర్నేట్ హైపోథెసిస్లో ρ1 నాట్ ఈక్వల్ టు ρ2 అని తీసుకోవాలి. దీన్ని వర్డ్స్లో రాసుకుంటే దెర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ టూ శాంపుల్ కార్లేషన్ కోఎఫిషియన్స్. నెక్స్ట్ టెస్ట్ స్టాటిస్ట్. బై యూజింగ్ జెడ్ ట్రాన్స్ఫర్మేషన్ మనకేం తెలుసు? z1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ లాగ్ 1 plus r1 by 1 minus r1. z2 is equal to half log 1 plus r2 by 1 minus r2. Expectation of z1 is half log 1 plus ρ1 by 1 minus ρ1. Expectation of z2 is half log 1 plus ρ2 by 1 minus ρ2. Variance of z1 is 1 by n1 minus 3. Variance of z2 is 1 by n2 minus 3. నెక్స్ట్ యాక్చువల్గా మనకు జెడ్ స్టాటిస్టిక్కి ఫార్ములా ఏంటిది? జెడ్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ. ఇక్కడ టెస్ట్ ఫర్ టూ కార్లేషన్ కోఎఫిషియంట్స్లో టీ ఈక్వల్ టు z1 మైనస్ z2 అని తీసుకోవాలి. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ఏమవుద్ది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ z1 మైనస్ z2. ఎక్స్పెక్టేషన్ని లోపలికి అప్లై చేస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ z1 మైనస్ expectation of z2. What is expectation of z1? Expectation of z1 అంటే half log 1 plus ρ1 by 1 minus ρ1 minus what is expectation of z2? half log 1 plus ρ2 by 1 minus ρ2. ఇవి ఎలా రాసుకున్నా అంటే ఇందాక మనం చూసినవి. expectation of z1 is half log 1 plus ρ1 by 1 minus ρ1. expectation of z2 is half log 1 plus ρ2 by 1 minus ρ2. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ వచ్చేసింది. నెక్స్ట్ మనకు స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ కావాలి. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ కావాలంటే వేరియన్స్ ఆఫ్ టీ కావాలి. వేరియన్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ z1 మైనస్ z2. వేరియన్స్ని ఇండివిజువల్గా తీసుకుంటే వేరియన్స్ ఆఫ్ z1 ప్లస్ వేరియన్స్ ఆఫ్ z2. ఇక్కడ మైనస్ ఉంది కానీ వేరియన్స్ ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు ప్లస్ అవుద్ది. ఎందుకంటే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వేరియన్స్ ఆఫ్ వై. మనకి ఇక్కడ మిడిల్లో ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు ప్లస్సే వస్తుంది. సో వేరియన్స్ ఆఫ్ టీ ఏమొచ్చింది? వేరియన్స్ ఆఫ్ z1 ప్లస్ వేరియన్స్ ఆఫ్ z2. వేరియన్స్ ఆఫ్ z1 అంటే 1 బై n1 మైనస్ 3 ప్లస్ వేరియన్స్ ఆఫ్ z2 అంటే 1 బై n2 మైనస్ 3. సో వేరియన్స్ ఆఫ్ టీ ఏమొచ్చింది? 1 బై n1 మైనస్ 3 ప్లస్ 1 బై n2 మైనస్ 3. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ ఏమవుద్దప్పుడు? రూట్ ఓవర్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ టీ. root over of 1 by n1 minus 3 plus 1 by n2 minus 3. t తెలుసు, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ఫైండ్ చేసాం, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ ఫైండ్ చేసాం. ఈ మూడింటిని తీసుకెళ్ళి జెడ్లో సబ్స్టిట్యూట్ చేయడమే. z ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్లో z1 మైనస్ z2 మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లస్లో హాఫ్ లాగ్ 1 ప్లస్ ρ1 బై 1 మైనస్ ρ1 మైనస్ హాఫ్ లాగ్ 1 ప్లస్ ρ2 బై 1 మైనస్ ρ2 బై under root of 1 by n1 minus 3 plus 1 by n2 minus 3. z1 z2 అంటే ఏంటి? z1 అంటే హాఫ్ లాగ్ 1 plus r1 by 1 minus r1 మైనస్ z2 అంటే హాఫ్ లాగ్ 1 plus ρ2 by 1 plus r2 by 1 minus r2 మైనస్ హాఫ్ లాగ్ 1 plus ρ1 by 1 minus ρ1 మైనస్ హాఫ్ లాగ్ 1 plus ρ2 by 1 minus ρ2 all divided by root over of n1 minus 3 plus 1 by n2 minus 3.
రూట్ ఓవర్ ఆఫ్ 1/n1-3 ప్లస్ 1/n2-3. కానీ అండర్ h0 మనం ఏమనుకున్నాం, ρ1 ఈజ్ ఈక్వల్ టు ρ2. ఈక్వేషన్ ఈ దీంట్లో ρ1 ఈజ్ ఈక్వల్ టు ρ2 పెడితే ఇది క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. 1 + ρ/1 - ρ, 1 + ρ/1 - ρ, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఎప్పుడు అండర్ నల్ హైపోథెసిస్. నల్ హైపోథెసిస్లో మనం ఏం తీసుకున్నాం, ρ1 ఈజ్ ఈక్వల్ టు ρ2. సో అండర్ నల్ హైపోథెసిస్ ρ1 ఈక్వల్ టు ρ2 అయినప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోద్ది. క్యాన్సిల్ అయిపోయి మనకి ఈ పార్టే మిగులుద్ది. సో z ఈజ్ ఈక్వల్ టు హాఫ్ లాగ్ 1 + r1/1 - r1 మైనస్ హాఫ్ లాగ్ 1 + r2/1 - r2 హోల్ డివైడెడ్ బై root over of 1/n1-3 plus 1/n2-3 follows normal distribution, standard normal distribution. Comparison and conclusion. If mod z value is greater than z alpha, reject h0. If mod z is less than or equal to z alpha, accept h0.